ఏ రోజైతే ఆయన నన్ను ప్రదానం చేసుకున్నాడో అప్పుడు నేను ఇంకొకరి దగ్గర చూడను, ఇంకొకరి వైపు చూడను. అమ్మ ప్రదానం చేసినప్పుడు ఏమంటారు? ఆ నెల రోజులు ట్రైనింగ్ ఇస్తారు అమ్మ ఆ కూతురికి. జనరల్గా ఆ తల్లి ఆ చెల్లికి అక్కకి కానీ ప్రదానం చేసే ముందు, అమ్మ నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావు, అడుగు పెడుతున్నావు, అందుకే చిన్న గ్యాప్ ఇస్తారు ప్రదానంకి పెళ్ళికిన. జాగ్రత్తగా నీ జీవితం ఉండాలి, అడుగుపెట్టిన ఇంట్లో మరలా పుట్టింటికి నువ్వు అవమానం తీసుకురాకూడదు అని కొన్ని రకాల జాగ్రత్తలు చెప్పడానికి ఆ 2 రోజుల 3 రోజుల నెల రోజుల ప్రధానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఆ భర్తకే నువ్వు నమ్మకంగా బ్రతకాలి, మరలా బయటకు చూడకూడదు, అటు చూడకూడదు, ఇటు చూడకూడదు. ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. ఈరోజు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ప్రభువుకు నమ్మకంగా బ్రతుకుతున్నానా లేదా? ప్రభువు మాటలు పక్కన పెట్టి నా ఇష్టానుసారంగా బ్రతికితే నేను కూడా నా ప్రభువుకు నమ్మక ద్రోహం చేసిన వాడనే